నమస్తే అండి. ఉసిరికాయ పచ్చడి ఈ కొలతలతో ఒకసారి అయితే మీరు పట్టి చూడండి. చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఉసిరికాయ ముక్కలు నేను 2 డబ్బాలు అయితే తీసుకొచ్చారు. వీటిని బాగా కడిగేసేసి ఉప్పు వేసిన వాటర్ లో బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని ఈ మీద ఒక శుభ్రమైనటువంటి క్లాత్ మీద మనం అయితే వీటిని ఎండ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆరబెట్టేసుకున్నాం కదా, ఇవైతే తడి లేకుండా చూసుకోవాలండి. పచ్చడి అంటే మెయిన్ మనం పాటించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా తడి ఉండకూడదు. వాడే క్లాత్ కానీ, లేదంటే గిన్నెకి కానీ, గరిటెకి కానీ, మన చేతికి కానీ, దేనికి కూడా తడి అనేది అయితే ఉండకూడదు అనమాట. ఇవైతే మనం మొత్తం తడి లేకుండా చక్కగా తుడిచేసుకొని నేను ఫ్యాన్ వేసేసి ఒక అరగంట పైనే వీటిని ఆరనిచ్చాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. వీటిని ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి కొలత అయితే వేసుకుంటున్నాను. ఇవి 2 డబ్బాలు అనమాట. మనం అయితే బయట మార్కెట్ లో 2 డబ్బాలు అయితే ఇచ్చారు. కేజీస్ లెక్క అయితే 2 కేజీలు అనుకోవాలి. ఇప్పుడు నేనైతే కేజీ కొలత ప్రకారమే వీటిని మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. 2 డబ్బాలు 2 కేజీలు. ఒకసారి అయితే మీరు ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవైతే ఉసిరికాయలు ఏంటంటే ఇవి నాటు అనమాట. ఈ ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు. హైబ్రిడ్ అయితే కొంచెం లావు ఉంటాయి. తర్వాత వచ్చేసేసి మనం వెల్లుల్లిపాయలు ఇట్లా మొత్తం పొట్టు తీసేసుకొని ఉంచుకోవాలి. నేనైతే కేజీకి గుప్పిడున్నర వేసుకుంటాను అనమాట. లేదు మీకు గ్రామ్స్ లో కావాలంటే 300 గ్రామ్స్ వేసుకోవాలి కేజీకి. 2 కేజీలకి 600 గ్రామ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకోవాలి. నేనైతే కలపడానికి కూడా సరిపడే గిన్నెని అయితే పెట్టేసుకున్నాను. ఇందులో కేజీ ఆయిల్ అంటే స్వచ్ఛమైన ప్యూర్ శనగ నూనె అయితే మనం వాడుకోవాలి. చట్నీకి అదే బాగుంటుందండి. నువ్వుల నూనెతో కూడా పడతారు, కానీ నేనైతే శనగ నూనె అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి మనం మిల్లులో అయినా తీసుకొచ్చుకోవచ్చు. లేదు అంటే కనుక మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి కదా సూపర్ మార్కెట్స్ లో, వాటిల్లో అలా మనం ఒకటైతే తీసుకొచ్చుకోవాలన్నమాట. దీనికైతే ఈ చట్నీకి దాదాపుగా కేజీ పావు ఆయిల్ అయితే పడుతుంది. నేనైతే ఇప్పుడు కేజీ ఆయిల్ అయితే వేసేసి అది బాగా కాగింది కదా, అందులో ఇప్పుడైతే ఉసిరికాయల్ని మనం వేసేసుకోవాలి. ఈ ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు అనమాట. ఇవి రుచి బాగుంటాయి, తొందరగా ఇవి ఫ్రై అవుతాయి. వీటికైతే కొంచెం తోకలు ఉన్నాయండి అక్కడక్కడ, నేను చూడలేదు, ఇప్పుడు చూసాను. ఈ విధంగా ఉసిరికాయలన్నింటినీ కూడా మనం వేసేసుకోవాలి. ఆయిల్ కాగాక వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. పూట ఫస్ట్ పెడితే మనకి చక్కగా బాగుంటుందండి. ఇది బయట ఉంచితే 1 మంత్ అట్లా ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు ఉంటుంది, కానీ కలర్ చేంజ్ అవుతుంది. అదే మనం వాడుకునే వరకు బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి నిల్వ ఉంటుంది. విడిగా కూడా మనకి 1 ఇయర్ పాటు ఇది నిల్వ ఉండే పచ్చడేనండి. కలర్ చేంజ్ అవ్వకూడదంటే మనం ఫ్రిడ్జ్ లో ఉంచేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకుంటా ఉండాలి. ఇప్పుడైతే ఇందులో మనం పసుపుని యాడ్ చేసేసుకున్నాము. ఒక టీ స్పూన్ నిండా పసుపుని అయితే నేను వేసేసాను. అయితే కలిపేసుకుందాము. ఇలా ఏంటంటే పెద్ద గిన్నె పెట్టుకోవటం వల్ల మనకి విశాలంగా ఉంటుంది, కలుపుకోవటానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుందండి. అదే చిన్న వాటిలో పెట్టుకుంటే పైన ఉడికి కింద ఉడుకు. ఇప్పుడైతే దీని మీద మనం నీళ్ల పళ్ళెం అయితే పెట్టేసుకుందాం. నేను ఒక బేసిన్ అయితే తీసుకొని దానిలో ఈ విధంగా పైన వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చేస్తే ఏంటంటే ఇటు ముక్క ఫ్రై అవుతుంది,
సేమ్ టైం లోపల ఉడుకుతుంది అనమాట. ఇలా అయితే చక్కగా మనకి ముక్కలన్నీ కూడా ఈవెన్ గా ఉడుకుతాయి. చూసారు కదా, మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలకి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. మనం ఈ విధంగా కలిపేసుకుంటా ఉండాలన్నమాట. ఇలా 3 or 4 టైమ్స్ చేసుకుంటే ముక్కలు బాగా మెత్తబడిపోతాయి. చక్కగా కలిపేసుకున్నాం కదా. గరిటతో మనకి ఒకవేళ చిదిరిపోతాయి అనుకుంటే ఈ విధంగా మనం చేపలు ఎలా అయితే తిప్పుతామో పులుసుకి ఆ విధంగా కూడా కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే మరొకసారి మనం ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా 3 or 4 టైమ్స్ అయితే మనం ప్లేట్ తీసుకొని పెట్టుకుంటా ఉండాలండి. ఆవిరికి చక్కగా మగ్గుతాయి ముక్కలు అయితే. చక్కగా మగ్గిపోతాయి ఉసిరికాయలు అయితే. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే వీటిని అయితే మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇదేంటంటే నేను మా అత్తగారు, మా తోటికోడలు, అమ్మ అందరూ పట్టేది చూసేదాన్నండి. చూసి అన్నింటినీ కూడా మిక్స్ చేసుకొని నాకైతే ఈ కొలతలు బాగా కరెక్ట్ గా అనిపించాయి. ఇంకా నేను ఇదే ఫాలో అవుతున్నాను కొన్ని సంవత్సరాలు బట్టి. మా పిల్లలకు కూడా ఇలాగే చేసి పంపిస్తాను అనమాట. ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది. టేస్ట్ అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం దీనిలోకి ఏంటంటే మామూలుగా ఎప్పుడు కూడా అన్నింటికి మేము కూరల్లో గానీ చట్నీస్ లో గానీ పట్టించిన కారమే వాడుకుంటాము. అది కాకుండా 3 మ్యాంగోస్ కారం కూడా మనం కొలతలో ఒక గ్లాస్ కి యాడ్ చేసుకుంటే కలర్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది కొంచెమే కదా, ఈసారి నేను వేయలేదు. మీకు కుదిరితే 3 వంతులు మన కారం వేసుకుని 1 వంతు 3 మ్యాంగోస్ కారాన్ని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా, పైన అయితే నీళ్ల ప్లేట్ ని పెట్టేసుకుందాం. తీసి చూద్దాము. చూసారు కదా, చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే నేను ఇంకా పెద్ద గరిటె తీసేసి చిన్న అట్లకాడ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఈ స్పూన్స్ ఉంటాయి కదా, ఇలా వీటితో ఇలా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఒకటి తీసి చూద్దామండి, ఉడికాయో లేదో. ముక్క ఉడికింది అనుకోండి, మనం ఆ నీళ్ల ప్లేట్ తీసేసుకొని వీటిని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలాగే వేస్తే పచ్చికాయలు పట్టారేమో అన్నట్టు. దాదాపుగా ఆల్మోస్ట్ ఉడికింది. చూసారా, అలా ప్రెస్ చేస్తే బలం మెత్తగా అయిపోయింది. అంతా కూడా 15 నిమిషాలు కూడా పట్టలేదండి. ఎందుకంటే ఇవి నాటు ఉసిరికాయలు కదా, చాలా చక్కగా తొందరగా మగ్గిపోయాయి. ఇంకా మనం నీళ్ల ప్లేటు పెట్టకుండా వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే ముక్క చక్కగా ఉడికిపోయింది కదా. ఇంకా నీళ్ల ప్లేట్ పెడితే ఏమవుతుందంటే బాగా గుజ్జులాగా అయిపోతాయి, ఆమ్లా పేస్ట్ అయినట్టు అవుతుంది. అందుకని అలా కాకుండా ఇది తీసేసుకొని వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 10 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసేసుకుందాం. అంతేకాదండి, మనం నీళ్ల ప్లేట్ పెట్టాం కదా, అందుకని ఆవిరి చుక్కలు కూడా వాటర్ రూపంలో ఇందులో ఉంటాయి. అవన్నీ కూడా డ్రై అయిపోవాలన్నమాట. అందుకని మనం వీటిని మూత తీసేసాక కూడా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఏం చేద్దామంటే, ఇందాక ఏదైతే ప్లేట్ నీళ్లు కోసం ఉంటుందండి దాన్ని తుడిచేసుకొని ఈ లోపు మనం ఎండకి ఆరబెట్టేసుకోవాలన్నమాట, తడి లేకుండా. లేదంటే వేరే ప్లేట్ అయినా సరే అందులో మనం తడి లేకోకుండా చక్కగా తుడిచేసుకొని రెడీగా ఉంచేసుకుందాం. ఉసిరికాయలన్నీ ఫ్రై అయిపోయాయి కదా, వీటిని అయితే తీసుకొని ఆ తడి లేని ప్లేట్ లో అయితే వేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అన్ని ఉసిరికాయలు తీసేసుకొని ఆ ప్లేట్ లో వేసేసుకున్నాం కదా. నేనైతే ఇప్పుడు ఈ ఆయిల్ ని
ఈ ఆయిల్లోనే నేను తాలింపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా మళ్ళీ మనం సపరేట్ గా ఆయిల్ తాలింపు అలా కాకుండా ఇప్పుడైతే ఇవి ఉసిరికాయలను అయితే పక్కకు సపరేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అయితే మనం తాలింపు అయితే వేసేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు వేసుకుందామండి. తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు, ఇంకొకటి 3 గుప్పెళ్ళు తీసుకోవాలని చెప్పా కదా 2 కేజీలకి వెల్లుల్లిపాయలు. వాటిల్లో ఒక గుప్పెడున్నర అయితే నేను క్రష్ చేసేసుకున్నాను మిక్సీలో. ఆ క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలని కూడా ఇందులో వేసేసుకోవాలి. అసలు చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అయితే. ఇప్పుడే మనం ఇంగువాని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక అర స్పూన్ ఇంగువాని అయితే నేను వేసేసాను. రెంటిని ఫ్రై చేసేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, ఇంకా ఆల్రెడీ ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఆల్రెడీ ఆ గిన్నె హీట్ ఉంటుంది కాబట్టి ఇది తీసేసి దీన్ని పక్కన ఉంచేసుకుందాం, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఇది చల్లారాలండి. మనం పచ్చడి, ఉసిరికాయ పచ్చడి కలపాలి అంటే కనుక అవన్నీ కూడా ముక్కలు, ఆయిల్, తాలింపు వేసింది అంతా కూడా చల్లబడిపోవాలన్నమాట. చల్లారటానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఇందులో మనం యాడ్ చేసేటటువంటి పౌడర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే రెడీ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో నేను కేజీకి టీ గ్లాసులో సగంలో సగం అంటే పావు గ్లాసు మెంతులు, కేజీకి పావు గ్లాస్ మెంతులు, పావు గ్లాస్ ఆవాలు అయితే వేస్తానన్నమాట. ఇప్పుడైతే పావు గ్లాసు అర గ్లాసు కదా, ఆ అర గ్లాస్ మెంతుల్ని మనం సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలర్ మారే వరకు, మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చేసుకొని వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇదే ప్యాన్ లో ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ అయితే హీట్ ఉంటుంది కదా, స్టవ్ ఆపేసుకొని ఆ హీట్ కి ఈ ఆవాలు అయితే ఫ్రై అవుతాయి అన్నమాట. వాటిని బాగా వేయించాల్సినంత అవసరం లేదు. అందుకని సేమ్ మెజర్మెంట్ అంటే పావు గ్లాసు టీ గ్లాస్ లో సగంలో సగం గ్లాస్ కొలత అయితే, మీకు గ్రామ్స్ కొలత కావాలి అంటే కనుక 20 గ్రామ్స్ పడుతాయండి కేజీకి. 20 గ్రామ్స్ మెంతులు, 20 గ్రామ్స్ ఆవాలు. మాకేంటంటే మెంతి ఫ్లేవర్ చాలా ఇష్టంగా తింటారు, అందుకని చెప్పేసి నేను 20 గ్రామ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట మెంతులు. అలాగే ఆవాలు కూడా 20 గ్రామ్స్ యాడ్ చేసుకుంటా. లేదు నాకు అంత మెంతిపిండి వద్దు అంటే కనుక 2 కేజీలకి 30 గ్రాములన్నా వేసుకోండి, మరి తక్కువ వేసుకుంటే బాగోదు. టీ స్పూన్తో 2 స్పూన్లన్నా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా 20 గ్రామ్స్ మనం మెంతులు, ఆవాల్ని ఫ్రై చేసేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. వాటిని అయితే మెత్తగా పొడి చేసేసుకోవాలి. చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఆవాలు పొడి చేసుకొని పక్కన ఉంచుకున్నాక వీటిని అయితే ఫైన్ గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇంకొక ఐటమ్ ఏంటంటే చింతపండు గుజ్జు. నేనైతే బాగా చింతపండు గుజ్జు అయితే ఎక్కువ అయితే వేయనండి. చింతపండు గుజ్జు నేను తీసి చేయటం అనేది వీడియో క్లిప్ మిస్ అయింది. ఈ విధంగా గుజ్జు అంటే ఉడికాక మనం కేజీకి టీ స్పూన్ తో నిండా 1 టీ స్పూన్ చింతపండు గుజ్జు అయితే నేను యాడ్ చేస్తాను అనమాట. కేజీకి నిండా 1 టీ స్పూన్ గుజ్జు, అట్లా 2 కేజీలకి 2 స్పూన్లు వచ్చేటట్టుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా గుజ్జు చేసుకొని దీన్ని నేనైతే ఉడికించుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇందులో అయితే మనం ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఈ విధంగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించేసుకొని దీన్ని కూడా చల్లారి చేసుకుందాం. అన్నీ కూడా చక్కగా చల్లారుతాయండి. వీటి మీద ఇప్పుడైతే ఏమీ పడుకోకుండా మనం ఒక శుభ్రమైన క్లాత్ అయితే కప్పేసి ఉంచేసుకుందాం. ఈలోపు మనం చేయవలసింది ఏంటంటే మెంతుల్ని పౌడర్ చేసేసుకోవాలి, ఆవాల్ని కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ చేసుకున్నాక మనం ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని ఆన్ ఆఫ్ లో క్రష్ చేసుకోవాలి మెంతి పిండితో కలిపి. ఆ ఫ్లేవర్ ఏంటంటే చాలా చాలా బాగుంటుంది అనమాట చట్నీలో. మా అమ్మోళ్ళు అందరూ అంతే చేసేవాళ్ళు అండి, నేను కూడా అదే ఫాలో అవుతాను ఇప్పటికి కూడా. ఇప్పుడైతే చట్నీకి అన్ని రెడీ చేసి ఉంచుకున్నాం కదా. కారం, ఉప్పు కొలత చెప్పలేదు కదా మీకు. ఉప్పు అయితే కల్లుప్పు అయితే కనుక టీ గ్లాస్ కి తలగొట్టి
2 గ్లాసులు కేజీకి. టీ గ్లాస్ నిండా 2 గ్లాసులు కారం అన్నమాట. తలగొట్టి ఎందుకు వేసుకోవాలంటే కల్లుప్పు ఒక్కోసారి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందుకని తలగొట్టి 2 టీ గ్లాసులు ఉప్పుని తీసుకొని దాన్ని మనం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే అన్ని రెడీ చేసేసుకున్నాం కదా. మనం ఇందాక ఏ గిన్నెలో అయితే తాలింపు చేసామో ఆ గిన్నెలోనే పచ్చడిని అయితే కలిపేసుకున్నాం. మొత్తం ఆయిల్ ఉంటే కనుక అదంతా బాగా పలుచగా అయిపోతుందండి ఇప్పుడు. అందుకని ముందైతే నేను అందులో 3/4 ఆయిల్ అయితే ఒక దాంట్లోకి తీసేసాను, ఒక గిన్నెలోకి సగం ఆయిల్ అయితే తీసేసాను. తీసేసి ఇప్పుడు ఇందులో అయితే మనం కొలతల ప్రకారం వేసేసుకున్నాం. ఇందులో అయితే కారం వేసేసుకున్నాము. టీ గ్లాస్తో కేజీకి 2 టీ గ్లాసుల కారం. కొలత అయితే మీకు 200 గ్రామ్స్ అండి. కేజీకి 200 గ్రాముల కారం అనమాట. టీ గ్లాస్ అంటే ఆల్మోస్ట్ 100 గ్రాములు అయితే ఉంటుంది. ఈ విధంగా 2 గ్లాసులు కారం. నేనైతే గిద్ద గ్లాస్ కొలత చెప్పట్లేదు, కేవలం టీ గ్లాస్ కొలత మాత్రమే చెప్తున్నాను. ఈ విధంగా 2 టీ గ్లాసులు కేజీకి అంటే 2 కేజీలకి 4 టీ గ్లాసుల కారం అయితే మనం వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి పౌడర్ చేసుకున్న ఆవపిండిని చూద్దాము. అది కరెక్ట్ గా గ్లాస్ నిండా అయిందనమాట, సగం సగం పౌడర్ అయితే. ఇక మెంతిపిండి చూసారు కదా, అలా మనం కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని పట్టుకోవాలి. దీన్ని కూడా వేసేసుకుందాం. ఇది కూడా దాదాపుగా టీ గ్లాస్ నిండా అవుతుందండి, అంతే. నేను ఎప్పుడు కూడా కల్లుప్పు అయితే టీ గ్లాస్ తో కొలత వేసుకొని కరెక్ట్ గా మిక్సీ పట్టుకొని వేస్తాను. ఈ రోజు అయితే మామూలుగా మనం వాడుకునే కూరల్లో సాల్ట్ ఉంటుంది కదా, టాటా అన్ని కంపెనీస్ ఉంటాయి కదా, వాటిల్లో మామూలు సాల్ట్ అయితే తీసుకుంటున్నా. ఆ సాల్ట్ అయితే మటుకి నేను టీ గ్లాస్ లో సగం మాత్రమే వేస్తున్నా. కేజీకి టీ గ్లాస్ లో సగం సాల్ట్. అలా 2 టీ గ్లాసుల సగం సాల్ట్ ని ఇందులో అయితే మనం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది మామూలుగా మనం గ్లాస్ నిండా వేస్తే ఉప్పు కసం అయిపోతుంది. సో అట్లా వేసుకోవద్దు, ఇలా సగం మాత్రమే వేసుకోండి. కావాలంటే 3వ రోజు కలిపాక మీరు చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు తక్కువైనా తినొచ్చు కానివ్వండి, ఉప్పు ఎక్కువైతే అసలు అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఉడికించి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు మెజర్స్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇట్లా 1 స్పూన్ నిండా చింతపండు గుజ్జు కేజీకి, అలా 2 స్పూన్ల నిండా చింతపండు గుజ్జును కూడా వేసేసాం కదా. ఇప్పుడైతే దీన్ని అంతటిని కూడా బాగా కలిపేసుకుందాం. కలిపాక మనం ఏదైతే తర్వాత వెల్లుల్లిపాయలు మనం ఏవైతే ఇందాక ఉంచుకున్నామో వాటిని కూడా తీసుకొచ్చుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసి ఉంచుకున్నాము ఉసిరికాయలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది కలుపుతుంటేనే ఒక రకమైన గుమగుమలు వస్తాయండి. మనం పచ్చడి పెట్టామని చాలా మందికి తెలిసే విధంగా వస్తుంది అన్నమాట. ఇల్లంతా కూడా ఈ చట్నీ వాసన అయితే స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక మనం పక్కన ఉంచుకున్నాం కదా, ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లో స్టోరేజ్ చేసేసుకున్నాము. ఇదైతే ఇప్పుడు ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. చూసారా అసలు ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూసారండి. గరిట కాకుండా మనం చేయి పెడితేనే ఎక్సలెంట్ గా పచ్చడి అయితే కలుస్తుంది. ఈ విధంగా కలిపేసుకొని
దీన్ని అయితే ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుందాం. తడి లేకుండా చక్కగా చూసుకొని ఒక డబ్బాలో అయితే దీన్ని స్టోర్ చేసుకోవాలి. 3 రోజుల పాటు దీన్ని మనం కదపకూడదు. ఆ తర్వాత దీన్ని మనం వాడుకోవటానికి, తినటానికి తీసుకోవచ్చు అన్నమాట. 3 డేస్ అయితే ఆగాలి. చూసారు కదా, మొత్తం వేసేసాను. ఇప్పుడైతే ఆయిల్ ఉంది, కానీ ఇంకొక 1/2 kg ఆయిల్ అయితే కాగబెట్టి చల్లార్చి కలపాలి. మనం డైరెక్ట్ గా ఆయిల్ అయితే పోయొద్దు. ఇంకొక 1/2 kg ఆయిల్ కూడా పడుతుంది ఇందులో. ఇది గ్రేవీ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పచ్చడిలో. సో ఇంకో 1/2 kg ఆయిల్ అయితే కాగబెట్టి చల్లార్చి వేయండి 3వ రోజు. ఇప్పుడైతే గిన్నెలో ఇప్పుడు అందరూ పచ్చడి, మా పిల్లలకు కూడా ఇష్టమేనండి, ఇట్లా పచ్చడి అయితే కలిపేసుకొని తింటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. త్రీ డేస్ తర్వాత ఇదిగోండి, చూసారు ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చింది. నేనైతే మధ్యలో ఇంకో 1/2 kg దర్చి వేసాను ఇందులో. అయితే తడి లేని గరిటె తీసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే చెక్ చేసుకొని సాల్ట్ గానీ ఏదైనా సరిపోతే వేసుకోండి. దాదాపుగా అయితే ఏమి తగ్గు, అంతా కరెక్ట్ కొలతలతో ఈ విధంగా పట్టుకొని చూడండి. రుచికి రుచి ఉంటుంది, తినాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే దీన్ని మనం రోజు వాడుకోవటానికి ఒక గ్లాస్ జార్ లోకి అయితే తీసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. తీసుకొని ఈ విధంగా మనం బయట వాడుకోవడానికి ఉంచుకోవచ్చండి. మిగతాది వేరే డబ్బాలోకి తీసేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.